బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 23 భిక్షతో కట్టిన విశ్వవిద్యాలయం. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. భిక్షతో కట్టిన విశ్వవిద్యాలయం. మహారాజా, విశ్వవిద్యాలయ నిర్మాణానికి స్థలం కోసం వచ్చాను అని ఒక మహానుభావుడు అడిగాడు. తలపాగా టోపీలా గుండ్రంగా చుట్టుకున్నారు. తెల్లని తువ్వాలు మెడ చుట్టూ తిప్పుకున్నారు. తెల్ల షేర్వాణి ధరించారు. నిర్మలమైన కళ్ళు, నుదుటి మీద బొట్టు, తెల్లని మీసాలు. అతనిలో అణువణువున ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. కాశీరాజు ప్రభునారాయణ్ సింగ్ పలహారం తీసుకుంటున్నారు. రండి, ముందు మా ఆతిథ్యం స్వీకరించండి, తర్వాత వ్యవహారం మాట్లాడుకుందాం అంటూ రాజుగారి స్వయంగా ఫలహారం ప్లేటును ఆయనకు అందించారు. రాజుగారికి ఆయనంటే చాలా గౌరవం. ఇద్దరూ ఫలహారం ముగించారు. కుశలక్షేమాలు అయ్యాయి. చెప్పండి పంతులుగారు, మీరు ఏదో అడుగుతున్నారు అన్నారు రాజుగారు. విశ్వవిద్యాలయం కట్టాలంటే చాలా భూమి కావాలి మహారాజా. మీ ఆశీర్వాదం లభిస్తేనే నా సంకల్పం నెరవేరుతుంది అన్నారు ఆ మహానుభావుడు. అరే, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. విద్యాజ్యోతిని ప్రతి ఇంట్లో వెలిగించబోతున్నారు. ఆ మహా కార్యక్రమానికి మీరు అడిగినంత భూమి ఇస్తాను అన్నారు కాశీరాజు. మాళవ్య గారు సంకోచంలో పడ్డారు. ఎంత అడగాలి? ఎక్కువ అడిగితే ఏమనుకుంటారో, తక్కువ అడిగితే మిగతాది ఎలా సమకూర్చాలి? తమరు ఇవ్వగలిగినంత ఇవ్వండి మహారాజా అన్నారు ఆ మహానుభావుడు సంకోచంతో. రాజుగారు కొంతసేపు ఆలోచించారు. కాశీలో విశ్వవిద్యాలయ స్థాపన అందరికీ గర్వకారణం. ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే పెద్దది కావాలి, చరిత్రలో నిలిచిపోవాలి అంటూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా మీరు ఎంత దూరం నడిస్తే అదంతా మీ విశ్వవిద్యాలయానిదే అన్నారు రాజుగారు. దృఢ సంకల్పంతో ఉన్న ఆ మహానుభావుడు ఈ పోటీకి అంగీకరించారు. మరుసటి రోజు నడక ప్రారంభించారు. కాశీకి దక్షిణంలో ఎక్కడైతే గంగామాత ఉత్తర దిశకు మళ్ళుతుందో అక్కడి నుండి, ఎక్కడైతే పంచక్రోశీ యాత్ర ప్రవేశ ద్వారముందో అక్కడి నుండి ఆయన సూర్యాస్తమయానికి 1300 ఎకరాలు నడిచారు. అదంతా కాశీరాజు విశ్వవిద్యాలయానికి దానంగా ఇచ్చారు. చెట్లు, పొలాలు, భవన నిర్మాణానికి కొంత ధన సహాయం కూడా చేశారు. పై కథనం కాశీ ప్రజల నాలుకపై నలుగుతున్న కథ. అయితే కాశీరాజు ప్రభునారాయణ్ సింగ్ 1300 ఎకరాలు ధనదానం చేయటం రికార్డుల్లో ఉన్నదే. ప్రభునారాయణ్ గారి కుమారుడు ఆదిత్యనారాయణ్ సింగ్ మరో 2700 ఎకరాలు విశ్వవిద్యాలయానికి దానం చేశారు. ఇది మీర్జాపూర్ జిల్లాలో ఉంది. కాశీకి 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మొత్తం విస్తీర్ణం 4000 ఎకరాలు. ఇది ఆసియాలోని అతిపెద్ద విశ్వవిద్యాలయం. ఈ స్థలంలో సుమారు 150 విద్యాసంస్థలున్నాయి. అందులో మెడికల్ కాలేజీ, పెద్ద ప్రజా హాస్పిటల్, టౌమ్రా సెంటర్, ఐఐటి, వెటర్నరీ సైన్స్, మేనేజ్మెంట్ కళాశాల మొదలైనవి. చుట్టూ పెద్ద ప్రహారీ, రాజద్వారం. ఆ ద్వారం ముందు ఒక మానవతామూర్తి పెద్ద విగ్రహం. ఎవరా మానవతామూర్తి? ఇంత విశాల విశ్వవిద్యాలయం కోసం భూమి సేకరించిన మహానుభావుడు. చిల్లిగవ్వంత ప్రభుత్వ సహకారం లేకుండా ఇన్ని భవనాలు కట్టించిన కర్మయోగి. తన వద్ద పైసా లేకున్నా కోట్ల రూపాయలు సేకరించిన భిక్షాయోగి. ఒక్క రూపాయి వృధా కాకుండా తనకొచ్చిన సొమ్మును కూడా ప్రజల కోసం వెచ్చించిన మహాత్యాగి. ఆ మహానుభావుడు ఎవరు? భారతరత్న మహామానా శ్రీ మదన్ మోహన్ మాలవ్య. ఆయన కలగన్నారు. ఆ కలకు రెక్కలు తొడిగారు. రెక్కలొచ్చిన ఆ పావురాన్ని దేశమంతా ఎగురవేశారు. ఎలా? తనకు తాను మననం చేసుకున్నారు. పాశ్చాత్య చరిత్రకారులు చెప్పినట్లు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశంలో విశ్వవిద్యాలయాలు లేవా? ఇక్కడ శాస్త్రాలు పురాణాలు కల్పితాలేనా? మన ఆశ్రమ విద్యా పద్ధతి వృధాయేనా? ఇక్కడి వేదాంగాలు, దర్శనాలు, శాస్త్రాలు, వ్యాకరణాలు, దేవవిద్య, బ్రహ్మవిద్య, జ్యోతిష్యం, ఆయుర్వేదం వీటన్నింటికీ వీడ్కోలు చెప్పాల్సిందేనా? ఆలోచించారు.
ఇప్పుడు విద్యా సంస్థల్లో బ్రిటిష్ చరిత్రను బోధిస్తున్నారు. పాశ్చాత్య సాహిత్యం చెబుతున్నారు. ప్లేటో, అరిస్టాటిల్, స్పినోజా, కాంట్ల తత్వాలను వివరిస్తున్నారు. మన చరిత్ర, మన సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన బాధపడ్డారు. తన కలకు ఓ రూపం ఏర్పడింది. ఆ రూపాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి? పుట్టినూరు ప్రయాగలోనా? కర్మభూమి కాశీలోనా? నలుగురు జైనమునుల జన్మస్థలం కాశీ. బుద్ధుడు లోకానికి ధర్మ ప్రవచనం చేసిన ప్రదేశం కాశీ. ధన్వంతరి, అగస్త్య, సుశ్రుతుడు, పతంజలి వంటి మహానీయుల కర్మభూమి కాశీ. ఆదిశంకరుల జ్ఞాన చక్షువు తెరుచుకున్న స్థలం కాశీ. కబీరు, రవిదాసుల జన్మస్థలం కాశీ. రామానందుడు, తులసీదాసులు లోక కళ్యాణం కోసం మార్గం చూపిన మట్టి కాశీ. కళా సాహిత్యాలకు కేంద్రం కాశీ. భారతీయ సంస్కృతికి రాజధాని కాశీ. స్థానం నిశ్చయమైంది. రూపం తయారైంది. సాకారం ఎలా చేయటం? పెద్దవాళ్లను సంప్రదించాలి. తోటివాళ్లతో చర్చించాలి. సహయోగుల అభిప్రాయం అడగాలి. మోతీలాల్ నెహ్రూను సంప్రదించారు. ఆయన ప్రయాగలో ప్రముఖ బారిస్టరు. మాళవ్య గారికన్నా పెద్దవారు. ఆయన, నీ బుర్ర సమంగా పనిచేస్తుందా? ఒక స్కూలో కాలేజో కడతానంటే అర్థం ఉంది, కానీ విశ్వవిద్యాలయం కట్టించడం ఒకరి వల్ల అయ్యే పనేనా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాలకృష్ణ గోఖలేను అడిగారు, మాళవ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? విశ్వవిద్యాలయం ఎలా కడతావు అన్నారు గోఖలే. మాళవ్య పట్టు వీడలేదు. తను స్వప్నాన్ని వెంబడించే మనిషి. 1905 బెంగాల్ విభజన తర్వాత కాశీలో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి లాల్, బాల్, పాల్లు హాజరయ్యారు. గోఖలే అధ్యక్షత వహించారు. ఆ సభలో మాళవ్య గారు తన కలను అందరికీ అందజేశారు. తన స్వప్నాన్ని ఆయన ఇలా ఆ సభ ముందు ఉంచారు. నేను తలపెట్టిన విశ్వవిద్యాలయంలో శృతులు, స్మృతులు వంటి సనాతన ధర్మజ్ఞానం, సంస్కృత, భారతీయ భాషల సాహిత్య అధ్యయనం, వైజ్ఞానిక జ్ఞాన ప్రశిక్షణ, కళలు, మానవ శాస్త్రాల అధ్యయనం ప్రధానంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్వవిద్యాలయం తూర్పు పడమరల మేలి కలయిక, వ్యక్తిత్వ నిర్మాణానికి వేదిక అన్నారు. ఆ సభలో పెద్దలంతా ఇది సాధ్యం కాదన్నారు. కానీ లాలా లజపతిరాయ్, ఈ విశ్వవిద్యాలయం కట్టి తీరుతాం అన్నారు. మాళవ్య గారి సంకల్పయాత్ర ముందుకు నడిచింది. అప్పటికే అనిబిసెంట్ బనారస్లో సెంట్రల్ హిందూ స్కూలు స్థాపించారు. భారత్ మరణిస్తే ప్రపంచం ఎలా బ్రతుకుతుంది అన్నారామె. మదన్ మోహన్ మాళవ్య గారు ఆమెను సంప్రదించారు. ఇద్దరి ఆశయాలు కలిశాయి. దర్భంగా మహారాజు శ్రీ రామేశ్వర్ సింగ్ కాశీలో శారదా విద్యాపీఠం స్థాపించే పనిలో ఉన్నారు. మాళవ్య గారు ఆయనను కలిశారు. మహారాజు తన ఆలోచనను విరమించుకున్నారు. విశ్వవిద్యాలయ స్థాపనకు సహకరిస్తానన్నారు. డిసెంబర్ 31, 1905న బనారస్ టౌన్ హాల్లో విద్యావేత్తలు సమావేశమయ్యారు. ఒక కమిటీ ఏర్పడింది. మార్చి 12, 1906న కాశీ హిందూ విశ్వవిద్యాలయ రూపురేఖలు తయారు చేశారు. ఈ పుస్తకం ప్రతులు విభిన్న ప్రాంతాలలో పంచారు. అదే సంవత్సరం ప్రయాగలో కుంభమేళా జరిగింది. సాధు, సన్యాస మహాత్ములకు మాళవ్య విశ్వవిద్యాలయ పుస్తకాన్ని అందించారు. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ఒక వృద్ధుడు ఆయనకు 1 పైసా చందా ఇచ్చారు. విశ్వవిద్యాలయానికి లభించిన రెండవ దానం ఇది. తొలి దానం తన తండ్రి పండిత్ బ్రజనాథ్ వద్ద నుండి తీసుకున్నారు. ఆ సమయంలో తాను లాయర్గా చేసేవారు. సమాజ సేవలో ఉండేవారు. 2 పడవల మీద కాళ్ళు పెట్టొద్దని తండ్రి సలహా ఇచ్చారు. వృత్తిని పక్కన పెట్టారు. నల్లకోటు మేకుకు తగిలించారు. మాళవ్య గారు విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతి కోసం వైస్రాయ్కి అర్జీ పెట్టారు. విశ్వవిద్యాలయం పేరు మీద ₹1,00,00,000 ధనం చూపిస్తే అనుమతిస్తామంది ప్రభుత్వం. విద్యారంగ మహామునికి ఇది ఒక సవాలు. అంగీకరించారు. భిక్ష కోసం ఊరు వాడా తిరిగారు. ఒకరు రూపాయి ఇస్తే మరొకరు 1,00,000. దేన్నీ కాదనలేదు. అందర్నుండి అన్నీ స్వీకరించారు. 1911లో బనారస్ హిందూ యూనివర్సిటీ సొసైటీ స్థాపించారు. దీనికి దర్భంగా రాజు అధ్యక్షులు, అనిబిసెంట్ ఉపాధ్యక్షులు, అలహాబాద్ హైకోర్టు ప్రముఖ బారిస్టర్ సుందర్లాల్ కార్యదర్శి, కాశీరాజు ప్రభునారాయణ్ సింగ్, మాళవ్య దీనికి సభ్యులు.
విశ్వవిద్యాలయం కోసం సేకరించిన ధనాన్ని మున్షీ మాథోలాల్ బ్యాంకులో దాచేవారు. విశ్వవిద్యాలయ చందా కోసం నేనెక్కడికి వెళ్ళినా ఖాళీ చేతులతో తిరిగి రాను అన్నారు మహామాన మాలవ్య. దర్భంగా రాజుగారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అలా 1,64,00,000 రూపాయలు సేకరించారు. 22 మార్చ్ 1915న అప్పటి విద్యామంత్రి హర్కోట్ బట్లర్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ యూనివర్సిటీ భారతీయ విద్యా చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభిస్తుంది. ఇది మిగతా యూనివర్సిటీల కంటే భిన్నమైనది. హిందూ ధర్మ జీవన ప్రదాయిని శక్తి అవుతుంది అన్నారు బట్లర్. 1916 ఫిబ్రవరి 4న అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి శిలాన్యాసం చేశారు. శ్రీమతి అనిబిసెంట్ తన సెంట్రల్ హిందూ కళాశాలను మాలవ్య గారికి అప్పగించారు. తాత్కాలికంగా విశ్వవిద్యాలయం ఆ కళాశాలలో నడిచింది. ఈ విశ్వవిద్యాలయ ప్రథమ కులపతి సర్ సుందర్లాల్. 1918లో వీరి అకాల మరణం వల్ల పిఎస్ శివస్వామి అయ్యార్ కులపతి అయ్యారు. భవన నిర్మాణానికి నిధులు కావాలి. మాలవ్య గారు భిక్షాయాగం చేశారు. ఈ యాగం కాశ్మీరు నుండి హైదరాబాదు వరకు సాగింది. ఉదయపూర్ నుండి కలకత్తా వరకు కొనసాగింది. అశ్వమేధ యాగంలా ఈ భిక్షాయాగంలో ఎప్పుడూ ఆయన విజయంతోనే తిరిగొచ్చేవారు. హైదరాబాద్ నిజాం కుబేరుడు. మాలవ్య గారు హైదరాబాద్ వెళ్లారు. విశ్వవిద్యాలయం కోసం చందా ఇవ్వమని అక్కడ నిజాముని అడిగారు. కానీ నిజాం అందుకు అంగీకరించలేదు. విశ్వవిద్యాలయం పేరులో హిందూ శబ్దం ఉండటం వల్ల. ఎంతో కొంత మీరు చందా ఇచ్చే వరకు నేనిక్కడి నుండి వెళ్లను అన్నారు మాలవ్య. నిజాం గారికి కోపం ముంచెత్తింది. అంత మొండి పట్టు పడుతున్నావు కాబట్టి ఇవిగో మా పాత బూట్లు తీసుకెళ్ళు అని మాలవ్యకు తన పాత బూట్లిచ్చారు నిజాం. మాలవ్య గారు ఏమాత్రం బాధపడలేదు. శాంతంగా ఆ బూట్లను తీసుకున్నారు. వాటిని తనున్న గదికి తీసుకువెళ్లారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్లో డప్పు వేయించారు. నిజాం సాహెబ్ హిందూ విశ్వవిద్యాలయం కోసం నాకు ఒక జత పాత బూట్లు దానం చేశారు. వాటిని నేను వేలం వేస్తున్నాను. రేపు చార్మినార్ వద్ద ఈ వేలంలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. నిజాం గారి బూట్లను పొందే అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎక్కువ పాడిన వారికే ఇవి దక్కుతాయి. డప్పు ప్రకటన గురించి నిజాం గారికి తెలిసింది. తనను అవమానిస్తున్నట్లుగా నిజాం భావించారు. వెంటనే మాలవ్యను పిలిపించారు. నా రాజ్యంలో నన్నే అవమానిస్తావా? తక్షణమే హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళు, లేకుంటే నిన్ను జైలుకు పంపిస్తాను అన్నారు నిజాం. మాలవ్య శాంతస్వరంతో ఇలా అన్నారు. మీరిచ్చిన బూట్లతో చిన్న గోడను కూడా కట్టలేను. కనీసం వాటిని వేలం వేస్తే వచ్చే డబ్బుతో ఏదో ఒకటి కట్టొచ్చని అనుకున్నాను. మీ బూట్లకు మీ రాజ్యంలో అయితే ఎక్కువ విలువ ఉంటుంది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నేనందుకు అంగీకరించను. నా మాటను ధిక్కరిస్తే నిన్ను జైల్లో వేస్తాను అని నిజాం హెచ్చరిక చేశారు. అది మీ ఇష్టం, కానీ మీ నుండి చందా తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళను అని మాలవ్య సమాధానమిచ్చారు. నిజాంకు కోపం రెట్టింపయింది. మాలవ్యను బంధించమని ఆదేశాలిచ్చారు. నిజాం ప్రధానమంత్రి కలుగజేసుకున్నారు. మాలవ్య సామాన్య వ్యక్తి కాదు. ఆయనను బంధిస్తే భారత జాతీయ కాంగ్రెస్, ఆంగ్ల ప్రభుత్వం కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి. మీ సింహాసనం ముప్పులో పడచ్చు. దయచేసి మీ ఆదేశాల్ని వెనక్కి తీసుకోండి అని నిజాంకు నచ్చచెప్పారు ఆయన ప్రధాని. నిజాంకు పరిణామం అర్థమైంది. తన ఆదేశాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పుడు ప్రధానమంత్రి ద్వారా మాలవ్య నిజాం ముందు ఒక ప్రతిపాదన చేశారు. విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల కోసం వసతి నిర్మాణం చేయమని కోరారు. ప్రతిగా ఆ కాలనీకి హైదరాబాద్ నిజాం కాలనీ అని పేరు పెడతామన్నారు. నిజాం 1,00,000 రూపాయలు విరాళమిచ్చారు. నిజాం మీద మహామాన శాంత స్వభావం గెలిచింది. విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ కాలనీ, హైదరాబాద్ గేటులను చూసినప్పుడల్లా ఈ సంఘటన జ్ఞప్తికొస్తుంది. 1911 సెప్టెంబర్లో కలకత్తా టౌన్ హాల్లో ఒక మీటింగ్ జరిగింది. దానికి మహామాన హాజరయ్యారు. అక్కడున్న వాళ్ళని చందా ఇవ్వమని మాలవ్య వేదికపై నుండి అడిగారు. అప్పటికప్పుడే 5 లక్షల రూపాయల చందా వచ్చింది. ముజఫర్పూర్లో ఒక భిక్షురాలు
తనకు రోజంతా వచ్చిన ₹1 భిక్షాన్ని చందాగా మహామానాకు ఇచ్చింది. ఒక బెంగాలీ కుటుంబం తమ ఆభరణాలను విశ్వవిద్యాలయానికి దానం చేశారు. ఈ చందాలు తీసుకునే క్రమంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఒక వ్యాపారి మాళవ్య గారికి 5 లక్షల రూపాయలు చందా ఇస్తానన్నారు. కానీ తర్వాత అతని వ్యాపారం దివాళా తీసింది. ఆయన మాళవ్య గారి ముందు దీనంగా నిలబడి, ఇప్పుడు నేను తమకు ఏ విధంగానూ సహాయపడలేను అన్నారు. మీరు బాధపడకండి, నాకు 5 లక్షల రూపాయలు చెక్కు రాసివ్వండి. మీ వ్యాపారం బాగున్నప్పుడు ఆ డబ్బు తీసుకుంటాను అన్నారు మాళవ్య. నా వ్యాపారం కుదుటపడే మార్గం కనబడట్లేదు, అయినా చెక్కు రాసిస్తాను అని బాధతో చెక్కు ఇచ్చాడు వ్యాపారి. ఆ వ్యాపారి చందాను పత్రికల్లో ప్రముఖంగా ప్రకటించారు మాళవ్య. అది చాలామంది చదివారు. 5 లక్షల రూపాయలు చందా ఇచ్చాడంటే అతని వ్యాపారానికి డోకా లేదని భావించారు ప్రజలు. అతనికి అప్పు పుట్టింది, వ్యాపారం పుంజుకుంది, లాభాలొచ్చాయి. మాళవ్య గారికి చందా డబ్బులు ముట్టాయి. మహామానా బుద్ధికి ఇది నిదర్శనం. విశ్వవిద్యాలయానికి చందాలు తీసుకునే క్రమంలో మాళవ్య గారు అమృత్సర్ వెళ్లారు. అక్కడ 2 రోజుల్లో 50,000 రూపాయల చందా వచ్చింది. కానీ 25,000 రూపాయల చందా వచ్చే వరకు నేను అన్నపానీయాలు ముట్టుకోనన్నారు మాళవ్య. మాళవ్య గారి ప్రతిజ్ఞ గురించి స్థానిక నాయకులకు తెలిసింది. వాళ్ళు మాళవ్య గారిని ఒక పెద్ద వ్యాపారి వద్దకు తీసుకువెళ్లారు. అతను చాలా లోభి. అతని నుండి చందా తీసుకోవడం దేవుడి తరం కూడా కాదన్నారు వాళ్ళంతా. మాళవ్య గారిని, మిత్రులను ఆ వ్యాపారి ఆహ్వానించారు. ఫలపానీయాలు తెప్పించారు. క్షమించండి సేట్జీ, మీ ఆతిథ్యాన్ని మేం స్వీకరించలేం అన్నారు మాళవ్య. ఎందుకని? నేనేం తప్పు చేశాను అని ఆశ్చర్యంగా అడిగారు సేట్జీ. అదేమీ లేదు, ఈ నగరం నుండి 25,000 రూపాయల చందా దొరికే వరకు అన్నపానీయాలు ముట్టనని మాళవ్య గారు ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మేం కూడా తీసుకోవడం లేదు అన్నారు మాళవ్య గారి సహచరులు. ఓస్, అంతేనా? దానికి నగరమంతా ఎందుకు అని లోపలకు వెళ్ళి 25,000 రూపాయలు తీసుకొచ్చి మాళవ్య గారి చేతిలో పెట్టారు సేట్జీ. మహాలోభి అయిన వ్యాపారి మహాదాత అయ్యాడు. ఇది మాళవ్య గారి చాతుర్యం. ఆ తరువాత మహామానా చందా కోసం బికనీర్ వెళ్లారు. బికనీర్ మహారాజు సంతోషంగా చందా ఇచ్చారు. బికనీర్లో చాలా సంపన్నుడైన వ్యాపారి గురించి మాళవ్య గారికి తెలిసింది. ఆయన నుండి చిల్లి గవ్వ కూడా తీసుకురాలేరన్నారు రాజుగారు. మాళవ్య గారు ఆ వ్యాపారి ఇంటికి వెళ్లారు. ఆయనను అభ్యర్థించారు. నేను జైన్ సంస్థలకు తప్ప ఎవరికీ చందా ఇవ్వను అన్నారు వ్యాపారి. నేను మీ నుండి 1,00,000 రూపాయలు తీసుకెళ్దామని వచ్చాను. కనీసం 25,000 ఇవ్వండి అని అడిగారు. నయా పైసా కూడా ఇవ్వను అని ఖండితంగా చెప్పాడు ఆ వ్యాపారి. ఖాళీ చేతులతో రాజుగారి వద్దకు వచ్చారు మాళవ్య. నేను ముందే చెప్పాను కదా అన్నారు రాజుగారు. కానీ మాళవ్య పట్టు విడవలేదు. ఎవరి ద్వారా చెప్పిస్తే ఆ వ్యాపారి వింటారో తెలుసుకున్నారు. వ్యాపారి గురువు జైనముని వద్దకు మాళవ్య వెళ్లారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జైన ధర్మం కోసం ఒక సంస్థను నిర్మిస్తామని చెప్పారు. మాళవ్య గారు యువత కోసం, భారత సంస్కృతి కోసం కృషి చేస్తున్నట్లు జైనముని గ్రహించారు. జైనముని చెప్పగా ఆ వ్యాపారి 2 లక్షల రూపాయల విరాళమిచ్చారు. మాళవ్య గారి సంకల్పం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. విశ్వవిద్యాలయానికి గోడ కావాలి. 2,000 ఎకరాలకు చుట్టూ గోడ. చాలా ఖర్చవుతుంది. మహారాజా బలరాంపూర్ స్వర్గస్థులయ్యారు. పెద్ద కర్మకు మాళవ్య వెళ్లారు. ఆయన మహారాణిని పుత్రవతి కమ్మని ఆశీర్వదించారు. రాజుగారు మరణించిన 3 నెలల తరువాత ఆమెకు కొడుకు పుట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ కుమారుడికి యజ్ఞోపవీతం చేయమని వారు మాళవ్య గారిని పిలిచారు. యజ్ఞోపవీతం తర్వాత రాజమాత ఇలా అన్నారు: పంతులుగారు, మీ ఆశీర్వాదం వల్ల మా రాజ్యానికి వారసుడు లభించాడు. మీరు ఏమడిగితే అదిస్తాం, అడగండి. మాళవ్య గారు చతురతకు మారుపేరు. సాంప్రదాయం ప్రకారం యజ్ఞోపవీతం తర్వాత వస్త్రదానం చేస్తారు. నాకు అవే ఇప్పించండి అన్నారు మాళవ్య. రాజమాతకు అర్థం కాలేదు. ఏదైనా కోరుకోమంటే ఈ పంతులుగారు వస్త్రాలిమ్మంటారేంటి? సంకోచిస్తున్నారనుకుని, బట్టలిస్తాం, మరేమైనా అడగండి, అందులో మీతో పాటు మా సంతోషం కూడా ఉంది అన్నారామె. సరస్వతీమాతకు వస్త్రాలు లేవు అంటే మా విశ్వవిద్యాలయానికి ప్రహారీ లేదు.
అది మీరిస్తే సరస్వతీమాత ప్రసన్నురాలవుతుంది అన్నారు మాలవ్య గారు. రాజమాత అంగీకరించారు. 1936లో విశ్వవిద్యాలయానికి ప్రహారీ కట్టారు. కలకత్తాలో ఒక మార్వాడీ వ్యాపారి కాలు విరిగింది. ఆయనను చూడటానికి మహామానా వెళ్లారు. ఆయన మంచం మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థోపెటిక్ బెడ్ మీద పడుకోండి అని మాలవ్య గారు సలహా ఇచ్చారు. వారం రోజుల తరువాత ఆయనను చూసేందుకు మళ్లీ వెళ్లారు. మీరు చెప్పిన ఉపాయం బాగా పనిచేసింది, ఇప్పుడు బాగుంది అన్నారు వ్యాపారి. మీరు దానధర్మాలు కూడా చేయండి, మంచిది అన్నారు మాలవ్య గారు. ఏం చేయాలో మీరే చెప్పండి, మీ సలహాను పాటిస్తాను అన్నారు వ్యాపారి. మా విశ్వవిద్యాలయంలో 100 బెడ్లతో ఒక ఆర్థోపెడిక్ విభాగాన్ని కట్టించండి అని అడిగారు. ఆ కలకత్తా వ్యాపారి దానంతో BHU ఆర్థోపెడిక్ విభాగం రూపుదాల్చింది. మహామానా ఉదయ్పూర్ వెళ్లారు. దానం చేయమని ఉదయ్పూర్ రాజును కోరారు. నేను మీకు దానం ఇస్తాను, కానీ మీకోసం నేనిచ్చింది గ్రహించాలి అని షరతు పెట్టారు. విశ్వవిద్యాలయానికి 2 లక్షల రూపాయలు, మాళవ్య గారి కోసం 1,00,000 రూపాయలు ఇచ్చారు. మాళవ్య గారు బనారస్ తిరిగొచ్చారు. విశ్వవిద్యాలయం నుండి నేను వేరు కాదు, అందుకే మీరిచ్చిన మొత్తాన్ని విశ్వవిద్యాలయ కళా సంకాయ భవన్ ఆర్ట్స్ శాఖ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాం అని రాజుగారికి తెలియజేశారు. అలాగే కాశ్మీరు రాజు 2 లక్షల రూపాయలిచ్చారు. 1922 చౌరీ చౌరా ఘటనలో చాలామందికి ఉరిశిక్ష పడింది. ఆ కేసు అప్పీల్ అలహాబాద్ హైకోర్టుకు వచ్చింది. మాళవ్య గారు మళ్లీ నల్లకోటు తొడిగారు. మాళవ్యకు 10,000 రూపాయలు ఫీజు ఇవ్వబోయారు. ఇది దేశం కోసం పోరాడిన కేసు అని ఆయన తిరస్కరించారు. వాళ్ళు ఆ రాశిని విశ్వవిద్యాలయానికి ఇచ్చేశారు. శ్రీ మదన్ మోహన్ మాళవ్య గారి గురించి గోపాలకృష్ణ గోఖలే ఇలా అన్నారు: త్యాగం మదన్ మోహన్ మాళవ్య నుండి నేర్చుకోవాలి. బాల్యంలో పేదరికం అనుభవించారు. ఐశ్వర్యం వస్తున్నప్పుడు దాన్ని దేశసేవకు అర్పించారు. విశ్వకవి రవీంద్రుడు మాళవ్యకు మహామానా అని బిరుదు ఇచ్చారు. గాంధీజీ మాళవ్యను గొప్ప బిచ్చగాడని, గ్రేట్ బెగ్గర్ అని ప్రశంసించారు. నిజమైన బ్రాహ్మణుడు భిక్ష మీదనే జీవిస్తాడు. మాళవ్య గారు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. ఆయన భోజనం బాబు శివప్రసాద్ గారి ఇంటి నుండి వచ్చేది. 1919లో మహామానా కులపతి పదవిని స్వీకరించారు. ఆయనకు ఇష్టం లేదు, కానీ తప్పలేదు. 1939 వరకు కొనసాగారు. మాళవ్య గారి తరువాత శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1939 నుండి 1948 వరకు హిందూ విశ్వవిద్యాలయ కులపతిగా చేశారు. భారతదేశంలో ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత కట్టబడిన తొలి విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. భూమి, భవనాలు, బల్లలు, బోర్డులు అన్నీ ప్రజలిచ్చిన భిక్షతోనే. మన దేశంలో దానంతో కట్టిన ఏకైక విశ్వవిద్యాలయం ఇది. భారతీయ సంస్కృతి పునాది మీద ఆధునిక విద్యా సౌధాన్ని నిలబెట్టిన మనీషి శ్రీ మదన్ మోహన్ మాళవ్య గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటల్లో, ఈ గొప్ప విశ్వవిద్యాలయం పుట్టుక, వృద్ధి, అభివృద్ధి పండిత్ మాళవ్య గారి కఠోర పరిశ్రమ ఫలితమే. దీనికోసం ఆయన తన సువర్ణ జీవితాన్ని, శక్తిని త్యాగం చేశారు. పండిత మాళవ్య గారు 2 గొప్ప గుణాల సంగమం. ఒకటి శ్రీకృష్ణుడి బుద్ధి, రెండవది అర్జునుడి కార్యసిద్ధి. ఆయన చాలా గొప్ప కర్మయోగి. ఆయన కలను వాస్తవం చేశారు. ఈ గొప్ప విశ్వవిద్యాలయాన్ని అందించారు. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.